హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ బ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు ఆమ్లా చట్నీ చేస్తున్నాను అండి. ఎందుకంటే ఆమ్లాలో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది అండ్ వెయిట్ లాస్ పర్పస్ కోసం. ఇది చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. లో ఫ్లేమ్లో 1 టేబుల్ స్పూను శనగపప్పు వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఆమ్లాలో మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్కి, స్కిన్ అండ్ ఐస్కి చాలా మంచిది. వెయిట్ లాస్ చేయడానికి ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఉద్దిపప్పు వేసుకున్నానండి. ఇమ్యూనిటీ బూస్టింగ్ పర్పస్ కూడా మనం ఆమ్లాని వాడచ్చండి. కొలెస్ట్రాల్ తగ్గియాలన్నా కూడా ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మెంతి వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూను. నేనైతే కారం ఎక్కువ ఉండాలని 11 to 12 రెడ్ చిల్లీస్ వాడానండి. మీకు ఎంత కావాలంటే అంత టేస్ట్కి సరిపోయేంత వాడుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు 1 కప్ అంత ఆమ్లా తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి, సాఫ్ట్ అయ్యే వరకు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆమ్లా సాఫ్ట్ అయ్యిందండి. ఒక జార్లోకి తీసుకుంటున్నాను గ్రైండ్ చేయడానికి. గ్రైండింగ్ చాలా సాఫ్ట్గా చేయకూడదండి, కొద్దిగా లైట్గా చేసుకోవాలి. చల్లారాక ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా కొద్దిగా గట్టిగానే చేసుకోవాలి. గ్రైండింగ్ అయ్యాక కొద్దిగా తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసాక మిక్స్ చేసుకోవాలి చట్నీని. మీకు వాటర్ కావాలంటే వేసుకోవచ్చండి, కానీ ఇలా ఉంటేనే ఆమ్లా చట్నీ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీ అయితే రెడీ అయిందండి. వేడివేడి రైస్కి కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేయండి, చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.